కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. సుమారు 30 నుంచి 35 సంవత్సరాలకు సరిపడేటువంటి రిజర్వ్స్ నైని కోల్ బ్లాక్లో ఈరోజు అందుబాటులో ఉన్నాయి. ప్రతి సంవత్సరం కూడా మనకు 10 మిలియన్ టన్నుల యొక్క బొగ్గు ఉత్పత్తి చేసేటువంటి అవకాశము నైని కోల్ బ్లాక్లో సింగరేణికి ఈరోజు లభించింది. దాని ద్వారా సింగరేణికి సుమారు 75,000 కోట్ల రూపాయలు రెవెన్యూ జనరేట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా 75,000 crores 75,000 కోట్ల రూపాయలు నైని కోల్ బ్లాక్ ద్వారా రానున్న రోజుల్లో బొగ్గు మైనింగ్ ద్వారా రెవెన్యూ జనరేట్ అవుతుంది. అదేవిధంగా ఈరోజు మనము మరి సంతోషం ఏంటంటే, నేను గత కొన్ని రోజులుగా తాడిచెర్ల 2 కోల్ బ్లాకు సింగరేణికి ఇవ్వాలనేటువంటి విషయంలో ఆలోచన చేస్తూ ఉన్నాను. అనేక సంవత్సరాలుగా యూపీఏ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు నాటి యూపీఏ ముఖ్యమంత్రులు కూడా మన్మోహన్ సింగ్ గారికి ఉత్తరాలు రాశారు. మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మన సంయుక్తంగా ఉన్నప్పుడు అప్పుడు కూడా ముఖ్యమంత్రులు బొగ్గు శాఖ మంత్రికి ఉత్తరాలు రాశారు, తాడిచెర్ల 2 కోల్ బ్లాకు సింగరేణికి అలాట్ చేయాలని. కానీ వాళ్ళు చేయలేకపోయారు. ఆ తర్వాత కూడా మనకు సింగరేణి యాజమాన్యం కానీ సింగరేణికి సంబంధించినటువంటి కార్మిక సంఘాలు కానీ మరి గౌరవ పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు, తెలంగాణ ప్రభుత్వము, రాజకీయ పార్టీలు కూడా అందరూ కలిసి అనేక రకాలుగా విజ్ఞప్తి చేయడం జరిగింది. ఈ యొక్క తాడిచెర్ల 2 కోల్ బ్లాకు సింగరేణికి ఇవ్వాలని. దీని ద్వారా ఆర్థికంగా నష్టాల్లో ఉన్నటువంటి కంపెనీ మళ్ళీ కోలుకునేందుకు ఉపయోగపడుతుంది. ఇప్పటికే మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత నైని కోల్ బ్లాకు అలాట్మెంట్ చేయడం జరిగింది. మరి దీని ద్వారా కూడా ఉపయోగం ఉంటుందనే విషయాన్ని ఈరోజు కొంతకాలంగా చర్చ జరుగుతుంటే నేను ఈ విషయంలో లీగల్ ఒపీనియన్ తీసుకోవడం జరిగింది 2-3 దఫాలుగా. అదేవిధంగా ఆ తర్వాత గౌరవ ప్రధానమంత్రి గారిని కలిసి తెలంగాణ అభివృద్ధి, సింగరేణి భవిష్యత్తు, సింగరేణి కార్మికులు, తెలంగాణ యొక్క అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని తాడిచెర్ల బ్లాక్కు సంబంధించినటువంటి మైనింగ్ లీజు సింగరేణికి కేటాయించే విషయంలో అనుమతిని కోరాను. నేను తెలంగాణ పట్ల చాలా చిత్తశుద్ధితో ఉన్నటువంటి ప్రధానమంత్రి గారు సానుకూల దృక్పథంతో ఉన్నారు కాబట్టే మరి ప్రధానమంత్రి గారు స్పందించి తాడిచెర్ల 2 సింగరేణి సంస్థకు ఇవ్వడానికి అంగీకరించారని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. తాడిచెర్ల 2 కోల్ బ్లాకు నేను ఈరోజే ఆ ఫైల్ మీద సంతకం చేశాను. ఈ యొక్క సంతోషాన్ని సింగరేణి కార్మికులతో, తెలంగాణ ప్రజలతో, ప్రజా సంఘాలతో, ఉద్యమకారులతో పాలు పంచుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు నేను అందరికి ఉద్దేశించి ఈ విషయం తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా సింగరేణిలో ఉద్యోగాలు పడిపోతూ ఉన్నాయి, తగ్గుతూ ఉన్నాయి, బొగ్గు ఉత్పత్తి తగ్గుతూ ఉంది. సింగరేణి భవిష్యత్తు ఈరోజు ఆందోళనకరంగా ఉంది. సింగరేణి కార్మికులు ఎంతో ఆందోళన చెందుతూ ఉన్నారు. సింగరేణికి రావాల్సినటువంటి బకాయిలు 1000 కోట్లలో పేరుకపోతూ ఉన్నాయి. మరి ఇలాంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం తరఫున వేలం పాటలో కాకుండా 2 బొగ్గు గనుల మరి సింగరేణికి అందించే విషయంలో ఏ రకంగా సానుకూలంగా ఉన్నదో ఇప్పుడే తెలియజేశాను. అది నైని కోల్ బ్లాక్ కావచ్చు, తాడిచెర్ల 2 ఈరోజు కేంద్ర ప్రభుత్వము ప్రధానమంత్రి గారి ఆదేశంతో అంగీకరించడం ఏదైతున్నదో చాలా సంతోషమని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. ముఖ్యంగా 182 మిలియన్ టన్నులు బొగ్గు ఉత్పత్తి చేసుకోవడానికి తాడిచెర్ల 2 కోల్ బ్లాక్లో అవకాశం ఉంది.
ఆ రకంగా ప్రతి సంవత్సరానికి 6 మిలియన్ టన్నుల యొక్క బొగ్గు ఉత్పత్తి తాడిచెర్ల 2లో సింగరేణి సంస్థ మరి ఉత్పత్తి చేయడానికి అవకాశం ఉంటుంది. ఇది కూడా 40 నుంచి 50 సంవత్సరాల పాటు సింగరేణి ఈ యొక్క తాడిచెర్ల 2లో బొగ్గు ఉత్పత్తి చేయొచ్చు. అన్నిటికంటే మించి ఇది అద్భుతమైనటువంటి గ్రేడ్ G80 అంటారు. చాలా మంచి గ్రేడ్ కింద లెక్క ఈ బొగ్గు. క్వాలిటీ మంచి క్వాలిటీతో కూడినటువంటి బొగ్గు కాబట్టి అది సింగరేణికి చాలా లాభాలు చేకూరుస్తుందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనయేస్తున్నాను. ఈ యొక్క తాడిచెర్ల ద్వారా సుమారు 64,000 కోట్ల రెవెన్యూ సింగరేణికి వచ్చేటువంటి అవకాశం ఉందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనయేస్తూ ఉన్నాను. అంతేకాకుండా ఈ యొక్క సింగరేణికి నేరుగా ఇవ్వడం ద్వారా సింగరేణికి ప్రీమియం కింద సుమారు 2,500 నుంచి 3,000 కోట్ల అదనపు ఆదాయం కూడా లాభం కూడా సింగరేణికి చెందుతుందన్న విషయాన్ని మనం చేస్తూ ఉన్నాను. దీంతోపాటు తెలంగాణ ప్రభుత్వానికి కూడా 16,000 కోట్ల రూపాయల రెవెన్యూ ఈ తాడిచెర్ల 2 బ్లాక్ ద్వారా మరి లభిస్తుందన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు